హాయ్ అండి. మేము కూడా రామ మందిర్‌కి వెళ్ళిపోయాం. చూసేసేయండి. మేమైతే వైజాగ్‌లోని రామ మందిర్ సెట్ వేశారు కదండీ! దానికైతే వెళ్ళాము. సో, చాలా బావుంది. అసలు ఏముంటదిలే అనుకోని ఇన్ని రోజులు మేము స్కిప్ చేసేసాము. సో, ఖాళీగా ఉంది కదా! అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. స్కిప్ చేయడానికి గల కారణం ఏంటంటే అస్సలు ఖాళీ ఉండేది కాదు. చాలా రష్. అందులో ఎళ్లి ఎవరు ఇరుక్కుంటారులే అని చెప్పేసి మేమైతే బద్ధకించేసేవాళ్ళం. మేమైతే ఎట్ లాస్ట్ రామ మందిర్‌కైతే వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అయోధ్య వెళ్లి బాలరాముడిని చూడలేకపోయాము అని అనిపించినా, మనమైతే సెట్ ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు. అచ్చం అలాగే దింపేశారండి. ఇక్కడ రాముడైతే చూడండి ఎంత బాగున్నాడో. ఫౌంటైన్ అయితే ఉంది. నేను ఉందేమో అనుకోని అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాను. అటు లేదు ఇలా రా అని చెప్పేసి లైన్‌లోకి లాగారు. సో, చూడండి ఎంత బావుందో రామ మందిర్ అండ్ అలాగే ఈ రాముడు ఫౌంటైన్ దగ్గర ఎంత బాగున్నాడో. అసలు ఎవ్వరిని వెళ్ళనివ్వలేదు. చూడ్డానికి ఎంత బావుందో రామ మందిర్ అయితే. ఒక పక్కన రామ మందిర్, ఇంకో పక్కన సంద్రం చాలా అందంగా ఉంది చూడ్డానికి. అండ్ అలాగే మేము అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. సో, చాలా బావుంది. అచ్చం అయోధ్యలో చూసినట్టుగానే ఉంది. ఇన్ని రోజులు మిస్ అయిపోయామా అని అయితే అనిపించింది. లాస్ట్ రామ మందిర్‌కైతే వచ్చేసాము. చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. 2 కళ్ళు సరిపోలేదు. సెట్ అలా దింపేశారు. దీని టికెట్ అయితే రూ. 50 అండి. వర్త్ అనే అనిపించింది. నాకైతే 50 కూడా తక్కువనే అనిపించింది. ఎందుకంటే అంత బావుంది ఇది చూడ్డానికి. సో, లోపలికి వెళ్ళే కొద్దీ అందంగా ఎంత బావుందంటే నిజంగా చూడండి ఆ గరుడ పక్షులు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంది చూడ్డానికి. సో, వైజాగ్‌లో ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే మాత్రం దయచేసి వెళ్ళండి. ఎందుకంటే చాలా బావుంది. మీరు మిస్ అయిపోతారు ఈ సెట్ తీసేస్తే మాత్రం. చూడండి అచ్చం కట్టిన వాటిల్లాగే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. మేమైతే ఇప్పుడు రాముడి దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి లోపల గూడా ఎంత బాగా వేశారో. మాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. ఎంత బేగా రాముడిని చూస్తామా ఎట్లా అంటే సేమ్ అయోధ్యలా ఉన్నట్టే దించాడా? లేకపోతే ఇంకేమైనా పెట్టాడా? అని చెప్పేసి చాలా ఆతృతతో అయితే వెళ్ళాము. సో, లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూడగానే నాకు నిజంగా కళ్ళెంబడి నీళ్ళొచ్చేసాయి. చూడండి అచ్చం అయోధ్యలో చూసినట్టుగానే ఉంది. మనం టీవీలో చూసాం కదా! రాముడిని ప్రతిష్ఠించినప్పుడు. సో, బాలరాముడే బాలరాముడు. ఎంత అందంగా ఉన్నాడో ఆ బాబు చూడ్డానికి. నా అదిష్టే తగిలినట్టుంది. సో, చూడండి ఎంత బావుందో. కానీ రాముడి దగ్గరికి మాత్రం వెళ్ళనివ్వట్లేదు. కొంచెం దూరంగానే ఉండి ఫోటోస్ అయి తీసుకొనిస్తున్నారు. రాములు వారున్నారంటే ఆంజనేయ స్వామి గూడా ఉండాలి కదా! సో, మా అమ్మాయి చూడండి ఆంజనేయ స్వామికి దండం పెట్టేస్తుంది. వీడియో తీశానని తనకెలా తెలిసిపోయిందో వెంటనే తిరిగిపోయింది. పైన గూడా చూడండి ఎంత బాగా వాళ్ళు చెక్కినట్టే అచ్చం ఆ సెట్. సో, నాకు చాలా అనిపించింది ఇదైతే. నాకు 2 కళ్ళు సరిపోలేదు. నిజంగా ఎవరైనా వైజాగ్‌లో చూడకుండా ఉంటే ఇప్పటి వరకు విజిట్ చేయకుండా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. కావాల్సినంత సేపు ఉన్నాము. అండ్ అలాగే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి ఆ స్తంభాలు గూడా అచ్చం మనం చెక్కుతారు కదా! ఆ విధంగానే ఉన్నాయి. అసలు సెట్ అంటే ఎవరు నమ్మరు. అంత బావుంది. సో, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్ బాయ్.